Smart solutions. Add-on desire. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఇవాల్టి కరెంట్ అఫైర్స్కి మీకు స్వాగతం. నేను వినయ్. ఇవాల్టి కరెంట్ అఫైర్స్ కూడా రోజులాగే జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సంబంధించినవి కావచ్చు, తర్వాత వార్తల్లో ఉన్నటువంటి వ్యక్తులు, వచ్చినటువంటి అవార్డులు, తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి న్యూస్ కావచ్చు, దాని తర్వాత స్పోర్ట్స్ న్యూస్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా కవర్ చేస్తూ ఇవాల్టి కరెంట్ అఫైర్స్లో ముందుగా చూద్దామండి. అయితే అంతర్జాతీయంగా ఒక సదస్సు జరిగిందండి, ఒక భేటీ, అంతర్జాతీయ అంశంగా దాన్ని చూద్దాం. చూడండి, ఆ సదస్సు పేరేంటంటే క్వాడ్ కూటమికి సంబంధించి. క్వాడ్ కూటమి అనేది ఒకటి ఉంది, ఓకేనా? క్వాడ్ కూటమి. అయితే ఇక్కడ చూడండి, క్వాడ్ కూటమి దేశాల అధినేతల తొలి భేటీ, ఓకేనా? యాక్చువల్గా తొలి భేటీ అని ఎందుకన్నారంటే, యాక్చువల్గా ఈ క్వాడ్ కూటమి అనేది రీసెంట్గా ఏర్పడింది. దీని యొక్క మొట్టమొదటి సమావేశం అండి ఇది, ఓకే? మొట్టమొదటిసారిగా దీని సమావేశం జరిగింది. ఇది క్వాడ్ కూటమి యొక్క సమావేశం. దేశాల అంటే కూటమి యొక్క దేశాలు, ఇందులో ఉన్నటువంటి సభ్యత్వం ఉన్నటువంటి దేశాల కూటమి ఏదైతే ఉందో ఆ దేశాల అధినేతలు, ఓకే, అధినేతలందరూ తొలిసారి భేటీ అయ్యారు, అంటే మీటింగ్ కండక్ట్ చేసుకున్నారన్నమాట. ఇక్కడ చూడండి, పిక్లో కనిపిస్తున్నారు కదా వీళ్ళంతా, ఓకే? వీళ్ళ గురించి నేను డిస్కస్ చేయబోతున్నాను, చూడండి. అయితే ఈ సమావేశం కూడా యాక్చువల్గా ఈ మధ్యలో జరుగుతున్న సమావేశాలు అన్నింటిలాగానే, అంటే కరోనా ఎఫెక్ట్ తోటి అన్నీ కూడా వర్చువల్గా సమావేశాలు జరుగుతున్నాయి కదా డిజిటల్ ప్లాట్ఫామ్లో. ఇది కూడా అంటే క్వాడ్ కూటమి దేశాల అధినేతల తొలి భేటీ కూడా వర్చువల్ సమావేశం ద్వారానే జరిగింది. వర్చువల్ సమావేశం ఇది, ఓకేనా? వర్చువల్ సమావేశం ఎప్పుడు జరిగింది? శుక్రవారం ప్రారంభమైంది అన్నట్టు ఇది, ఓకేనా? శుక్రవారం, ఓకేనా? అయితే ఇక్కడ చూడండి, ఈ క్వాడ్ కూటమి అన్నాం కదా, మరి క్వాడ్ కూటమి దేని గురించి డిస్కస్ చేసింది అంటే ముఖ్యమైన అంశం ఒకటి ఉందండి, చూడండి. అయితే ఈ క్వాడ్ కూటమిలో ఈ సదస్సులో యాక్చువల్గా బైడెన్ ఒక విషయాన్ని స్పష్టం చేశారండి. ఎవరు? జో బైడెన్, అమెరికా అధ్యక్షుడైనటువంటి జో బైడెన్ ఒక విషయాన్ని స్పష్టం చేశారు. ఆ విషయం ఏంటో చూడండి, ఇండో పసిఫిక్ అందరిది, ఓకేనా? మరియు అందరికీ, అంటే ఇండో పసిఫిక్ సముద్ర జలాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన హక్కు అందరిది అట. అలాగే అందరికీ దానిపైన హక్కు ఉంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే క్వాడ్ కూటమిలో ఉన్న అన్ని దేశాలు ఏవైతే ఉన్నాయో ఈ దేశాలన్నింటికి కూడా ఇక్కడ ఇండో పసిఫిక్ అందరిది, అందరికీ అని చెప్పేసి ఎవరు చెప్పారు? అమెరికా అధ్యక్షుడు చెప్పాడండి. నాట్ జోక్. అమెరికా అధ్యక్షుడు ఏది మాట్లాడినా కూడా అది ఖచ్చితంగా చర్చనీయాంశం అవుతుందన్నమాట, ఇంపార్టెన్స్ సంతరించుకున్నదే ఉంటుంది. అయితే దీన్ని ఇండో పసిఫిక్ అందరిది, అందరికీ అని చెప్పేసి అమెరికన్ అధ్యక్షుడు బైడెన్ అన్నాడు కదా. ఎవరిని దృష్టిలో పెట్టుకొని అన్నాడు అంటే చైనా దేశాన్ని దృష్టిలో పెట్టుకొని అన్నాడండి. చైనాని దృష్టిలో పెట్టుకొని అన్నాడు. అందుకే ఇక్కడ చూడండి, చైనాకు బైడెన్ విస్పష్ట సందేశం ఇచ్చారన్నమాట దీని ద్వారా, ఓకేనా? దీని తర్వాత దీని క్వాడ్ సంబంధించే న్యూస్ చూస్తున్నామండి. అయితే క్వాడ్ అనేది ఒక కూటమి అని చెప్పాను కదా, మరి ఆ కూటమిలో ఉన్నటువంటి దేశాలు ఏంటి ఏంటో మనకు తెలియాలి కదా. ఇక్కడ చూడండి, 1 అమెరికా, 2 భారత్, 3 జపాన్, 4 ఆస్ట్రేలియాలతో కూడినదంట. అంటే ఆస్ట్రేలియాలతో ఈ 4 దేశాలతో కూడుకున్నటువంటి ఒక కూటమే క్వాడ్ కూటమి, ఓకేనా? క్వాడ్ కూటమి. ఈ క్వాడ్ అంటే ఏంటి అంటే ఏం లేదండి, చతుర్భుజ కూటమి, ఓకే? క్వాడ్ కూటమి అంటే చతుర్భుజ కూటమి. ఇక్కడ ఇంగ్లీష్లో దీన్నే ఇక్కడ చూడండి క్వాడ్రిలేటరల్ అంటే ఇక్కడ మీకు పిక్లో కూడా చూపెడుతున్నాను చూడండి. ఇక్కడ ఈ చతుర్భుజం ఏదైతే ఉందో కామన్గా చూడండి, ఇప్పుడు మామూలుగా ఒక 4 స్క్వేర్ ఉంది కదా, ఇది అంటే 4 భుజాల కలయికనే ఈ కూటమి. దానికి క్వాడ్రిలేటరల్ అని చెప్పేసి అన్నాం అన్నమాట. దాన్ని తెలుగులో క్వాడ్ కూటమి అన్నాము. ఇందులో ఉన్నాయి అమెరికా, భారత్, జపాన్, ఆస్ట్రేలియా, ఓకేనా? అయితే ఇక్కడ చూడండి, మరి ఈ దేశాల నుంచి ఈ కూటమి యాక్చువల్గా తొలి భేటీ ఏర్పరచుకున్నది కదా. అయితే క్వాడ్ కూటమిలో ఎవరెవరు పార్టిసిపేట్ చేశారో కూడా మనకు తెలియాలండి. చూడండి, ఈ కూటమిలో ఉన్న దేశం అమెరికా. అయితే అమెరికా నుంచి పార్టిసిపేట్ చేసింది అమెరికా దేశాధ్యక్షుడు జో బైడెన్, ఓకే? జో బైడెన్ అంటే పూర్తి పేరు జోసెఫ్ బైడెన్ అండి, ఓకేనా? జోసెఫ్ బైడెన్. యాక్చువల్గా బైడెన్ గురించి కూడా మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన అంశాలు ఉన్నాయండి. అమెరికాకి రీసెంట్గానే ఎలక్షన్స్ జరిగాయి కదండి, అధ్యక్ష ఎలక్షన్స్. అయితే ఇక్కడ చూస్తే ఎవరిపైన ఈ జో బైడెన్ గెలిచాడు అంటే రిపబ్లికన్ పార్టీకి చెందినటువంటి ట్రంప్ పైన గెలిచి 46వ అమెరికా అధ్యక్షుడిగా ఈయన ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది, ఓకేనా? 46వ అమెరికా అధ్యక్షుడు ఎవరు? జో బైడెన్. మరి ఈయన ఏ పార్టీకి సంబంధించిన ఆయన అంటే డెమోక్రటిక్ పార్టీకి సంబంధించిన ఆయన. అమెరికాలో 2 పార్టీలు ఉంటాయండి సాధారణంగా, ఒకటి డెమోక్రటిక్ పార్టీ, 2 రిపబ్లికన్ పార్టీ.
అయితే డెమోక్రాటిక్ పార్టీకి సంబంధించినటువంటి చిహ్నము అంటే గుర్తు ఏదైతే ఉందో అది ఏంటంటే గాడిద గుర్తు అండి, గాడిద. ఇంతకుముందు క్లాస్లో కూడా ఇది నేను డిస్కస్ చేశాను. యాక్చువల్లీ కరెంట్ అఫైర్స్లో భాగంగా పదే పదే రిపీట్ అవుతూ ఉంటాయండి ఖచ్చితంగా. ఎందుకంటే మనకు టాపిక్ వచ్చినప్పుడు దాని గురించి ఖచ్చితంగా డిస్కస్ చేయాలి కాబట్టి నేను ఇవన్నీ చెప్పాల్సి వస్తుంది, అర్థం చేసుకోండి, ఓకేనా. అలా అనుకున్నప్పుడు ఇప్పుడు డెమోక్రటిక్ పార్టీకి గాడిద గుర్తండి, అలాగే రిపబ్లికన్ పార్టీది ఏనుగు గుర్తు, ఓకేనా, ఏనుగు. అంటే ఇందాక నేను చెప్పినట్టు డెమోక్రటిక్ పార్టీ నుంచి పోటీ చేసింది జో బైడెన్, రిపబ్లికన్ నుంచి పోటీ చేసింది ట్రంప్ ఓడిపోవడం అండ్ జో బైడెన్ గెలవడం ఇవన్నీ జరిగిపోయింది. 46వ అధ్యక్షుడిగా ఈయన జో బైడెన్ ప్రమాణ స్వీకారం చేశాడు. అంటే ట్రంప్ 45వ అమెరికా అధ్యక్షుడిగా కొనసాగారన్నమాట, ఓకేనా. ఈయన 46వ అతను. తర్వాత ఇక్కడ చూడండి, అమెరికా నుండి జో బైడెన్ ఇందులో పాల్గొన్నాడు, ఏంది క్వాడ్ కూటమి సదస్సులో. అలాగే భారతదేశం నుంచి నరేంద్ర మోడీ పాల్గొన్నారు. అలాగే జపాన్ నుంచి యోషిహిదే సుగా, ఈయన జపాన్ సంబంధించిన ఆయన. ఇక్కడ చూడండి, ఆస్ట్రేలియా నుంచి స్కాట్ మోరిసన్ ఆస్ట్రేలియా నుంచి పాల్గొన్నారు. వీళ్ళ ఫొటోస్ కూడా తెచ్చాను చూడండి, జో బైడెన్, నరేంద్ర మోడీ అండ్ ఇక్కడ సుగా, దాని తర్వాత స్కాట్ మోరిసన్, ఓకేనా. వీళ్ళు ఇందులో కూటమిలో భాగంగా ఈ సదస్సులో పాల్గొన్నారన్నమాట. ఈ దేశాధ్యక్షులు అండి, వీళ్ళంతా దేశాధ్యక్షులు, ఓకే. దాని తర్వాత ఇక్కడ చూడండి, ఈ సదస్సులో అంటే క్వాడ్ సదస్సులో భాగంగా ఈ కూటమి అగ్రనేతలు ఒక నిర్ణయం తీసుకున్నారండి. ఆ నిర్ణయం ఏంటి అంటే ఇక్కడ చూడండి, ఇటీవల భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ సాధారణంగా వినిపిస్తున్నటువంటి ఒక ఇష్యూ ఏంటి కామన్గా అంటే కరోనా, ఓకేనా. కరోనా అనేటువంటిది ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తుంది కదండి. కోవిడ్-19, ఓకే. కోవిడ్-19 2019లో ఇది వెలుగు చూసింది కాబట్టి కోవిడ్-19 అంటారండి. చైనాలోని వుహాన్ నగరంలో ఇది వచ్చిందండి, వైరస్ బయలుపడడం జరిగిందనమాట. అయితే ఈ వైరస్కి ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు అనేక రకాలైనటువంటి ప్రయోగాలు చేస్తూ టీకాను కనుగొనడం జరిగింది. మరి ఈ టీకా అనేది భారతదేశంలో కూడా కనుగొన్నారు కదా. అయితే ఆ టీకా యాక్చువల్గా భారతదేశంలో ఉన్నటువంటి టీకాలు 2-3 టీకాలను ప్రభుత్వం గుర్తించింది. అలా అనుకున్నప్పుడు మొదటిది ఒక ప్రభావవంతమైన టీకా ఏంటిదంటే అది కోవాక్సిన్, ఓకే. దీని గురించి కూడా మనం పూర్తిగా చదువుకున్నామండి. కోవాక్సిన్, ఓకే. కోవాక్సిన్ అనే టీకాను తయారు చేసింది ఎవరు? మన హైదరాబాద్ సంస్థ అయినటువంటి భారత్ బయోటెక్ వాళ్ళు తయారు చేశారు. దాని ఎండి వచ్చేసి డాక్టర్ కృష్ణ ఎల్లా గారు, ఓకే. ఇక్కడ చూడండి, మళ్ళీ కోవిషీల్డ్ అనేది ఇది కోవిషీల్డ్ అనేది ఎవరు తయారు చేశారు? సీరం ఇన్స్టిట్యూట్ వాళ్ళు తయారు చేశారండి. ఇది పూణేలో, ఓకేనా. దాని తర్వాత గుజరాత్కి చెందినటువంటి ఇంకొక సంస్థ కూడా ఉందండి. ఇట్లా చూసుకుంటే ఇంపార్టెంట్ ఇవి రెండండి, ఓకేనా. ఎందుకంటే మొదటి ట్రయల్స్లో 2 విడతలు జరుగుతున్నాయి కదా ట్రయల్స్, దీనిపైన 2 విడత వ్యాక్సినేషన్ జరుగుతుంది భారతదేశంలో. అందులో మొట్టమొదటి దాంట్లో ఈ 2 ప్రయోగించారు, రెండో దాంట్లో కూడా 2 ప్రయోగిస్తున్నారు. ఎక్కువగా ప్రభావశీలంగా ఉన్నది ఏంటి అంటే కోవాక్సిన్, ఓకే. కోవాక్సిన్ హైదరాబాద్లోనే దీన్ని కనుగొనడం జరిగింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో కనుగొనడం జరిగిందనమాట, ఓకేనా. అయితే ఇప్పుడు ఎందుకు మాట్లాడే ఇదంతా అంటే ఇక్కడ చూడండి, భారత్కి టీకా తయారీ బాధ్యతలు, ఓకేనా. భారత్కి టీకా తయారీ బాధ్యతలను ఇచ్చింది ఎవరు అంటే క్వాడ్ అగ్రనేతలు నిర్ణయించారంట, ఓకేనా. క్వాడ్ అగ్రనేతలు ఏం చేశారు ఇక్కడ చూడండి, మనం ఇందాక మాట్లాడుకున్నటువంటి అమెరికా, భారత్, జపాన్, ఆస్ట్రేలియాకి సంబంధించినటువంటి అధ్యక్షులు ఏం చెప్పారు? భారత్లో కరోనా టీకాకి అద్భుతమైనటువంటి టీకా అనేది కనుగొనడం జరిగింది. దీనిపైన ఇంకా ప్రయోగాలు మెరుగుపరిచి భారతదేశము టీకా తయారీ బాధ్యతలను భుజాలపైన వేసుకొని ఖచ్చితంగా ప్రపంచానికి కావాల్సినటువంటి టీకాలను, అలాగే ముఖ్యంగా క్వాడ్ కూటమిలకు కావాల్సినటువంటి టీకాలను మనము భారతదేశం తయారు చేస్తే బాగుంటుంది అని చెప్పేసి బాహాటంగా ప్రకటించడం జరిగిందండి. అయితే ఇక్కడ చూడండి, క్వాడ్ దేశాధినేతలు నిర్ణయించారు, భారత్కి టీకా తయారీ బాధ్యతలు కూడా అప్పగించారు. మరి ఇక్కడ చూడండి ఇంకొక విషయం, మరి కరోనా టీకాలు ఏదైతే ఉందో ఇక్కడ చూడండి, ఇండో పసిఫిక్ ప్రాంత దేశాలకు అవసరమైన కరోనా టీకాలను భారత్లో ఉత్పత్తి చేయాలని నిర్ణయించడం జరిగింది. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదండి, ఇండో పసిఫిక్ ప్రాంత దేశాలకు ఆ దేశాలకు సంబంధించిన టీకాలను భారత్ ఉత్పత్తి చేయాలి అని చెప్పేసి ఈ క్వాడ్ అగ్రనేతలు నిర్ణయించడం జరిగిందన్నట్టు. ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు ఒక మాట చెప్పాను మీకు, ఫస్ట్ దాంట్లో ఏమన్నాను, జో బైడెన్ ఏం స్పష్టం చేశాడు అంటే ఇక్కడ చూడండి, ఇండో పసిఫిక్ అందరికీ అని చెప్పేసి అన్నాడా? ఓకే, అంటే ఎవరిని దృష్టిలో పెట్టుకొని? చైనాను దృష్టిలో పెట్టుకొని అన్నాడు, ఓకేనా.
అయితే ఇక్కడ చూడండి, ఇండో పసిఫిక్ ప్రాంత దేశాలకు అవసరమైన కరోనా టీకాను భారత్లో ఉత్పత్తి చేయాలని నిర్ణయం. అంటే ఇండో పసిఫిక్ గురించి బైడెన్ అందరికీ అని మాట్లాడినప్పుడు అంటే ఈ 4 దేశాలు ఏవైతే ఉన్నాయో అమెరికా, భారత్, తర్వాత జపాన్, ఓకే, అమెరికా, భారత్, జపాన్, ఆస్ట్రేలియా, ఈ దేశాలు ఏవైతే ఉన్నాయో ఈ అన్ని దేశాలకు ముఖ్యంగా ప్రాధాన్యం ఇస్తూ భారత్ కరోనా టీకాలను తయారు చేయాలి అని చెప్పడం ఇందులో మనకు కనిపిస్తుందండి. అలాగే చైనాను కూడా దృష్టిలో పెట్టుకొని ఈ మాటలు అనడం జరిగిందనమాట. ఓకేనా, ఇక్కడ చూడండి. అయితే ఈ వ్యాక్సినేషన్ ఏదైతే ఉందో దీని లక్ష్యం కూడా నిర్ధారించుకున్నారండి. ఏమని చూడండి, 2022 చివరికి 2022 సంవత్సరం చివరికి 100 కోట్ల డోసులు వ్యాక్సిన్ తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారట. ఓకేనా, 100 కోట్ల డోసులు వ్యాక్సినేషన్లు డోసులు 100 కోట్లు తయారు చేయాలి 2022 నాటికి, చివరి నాటికి అని చెప్పేసి పెట్టుకున్నారనమాట. అయితే ఇదంతా పేర్కొన్నది ఎవరు అంటే విదేశీ వ్యవహారాల కార్యదర్శి, ఈ పక్కన ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి అండి, హర్షవర్ధన్ శ్రింగ్లా ఈయన పేరు. ఈయన ఎవరంటే విదేశీ వ్యవహారాల కార్యదర్శి, ఈయన పేర్కొనడం జరిగింది ఇవన్నీ. ఓకేనా, సరేనండి. దాని తర్వాత ఒక జాతీయ అంశాన్ని మనం చూడాలండి. జాతీయ అంశం ఇది నీతి ఆయోగ్ వాళ్ళు ఒక నివేదికను సమర్పించారండి. అంటే ఇండియన్ గవర్నమెంట్కి ఒక నివేదికను ఇవ్వడం జరిగింది నీతి ఆయోగ్ వాళ్ళు. నీతి ఆయోగ్ గురించి కూడా నేను ఇంతకుముందు క్లాసుల్లో మీకు డిస్కస్ చేశాను, అవి కూడా కరెంట్ అఫైర్స్లో భాగంగా మళ్ళీ వస్తుంటాయి. ఓకేనా, ఇక్కడ చూడండి, ప్రైవేటీకరణకు 12 ప్రభుత్వ సంస్థలు. ఈ మధ్య మనము సాధారణంగా వింటున్నామండి ప్రైవేటీకరణ అంటే ప్రభుత్వ సంస్థలు ప్రైవేటీకరిస్తున్నారు. ఎందుకు అంటే నష్టాల్లో ఉండడం కావచ్చు, వాటి పనితీరులో అలసత్వం కావచ్చు. అంటే ప్రైవేటు సంస్థల చేతిలోకి పోతే ఏమవుతుంది, పెట్టుబడి పెరుగుతుంది, ఖచ్చితత్వంతో కూడుకున్న ట్రాన్స్పరెన్సీ అనే బాధ్యత అనేది పెరుగుతుంది అనేది ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఆ కోణంలో ఆలోచించి ఏం చేస్తుంది, ప్రభుత్వము ప్రైవేట్ వాళ్ళకు ఈ సంస్థలను అప్పగిస్తే డెవలప్మెంట్ ఉంటుంది, దేశం అభివృద్ధి చెందుతుంది అని ఆలోచిస్తూ ఏం చేస్తుంది, ప్రైవేటీకరణకు 12 ప్రభుత్వ సంస్థలు అని చెప్పేసి, అంటే ఈ 12 సంస్థలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వ సంస్థలు వాటిని ప్రైవేటీకరించవచ్చు, ఒకసారి పరిశీలించండి అని నీతి ఆయోగ్ నివేదించిందండి భారత గవర్నమెంట్కి. ఓకే, అందులో ఇప్పుడు మనం సాధారణంగా ఏపీలో విశాఖ స్టీల్ గురించి మాట్లాడుతున్నాం కదండి. విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరించాలి అని చెప్పేది ఈ నీతి ఆయోగ్ వాళ్ళు వీరికి సంబంధించిన నివేదికలలో భాగంగానే అంటే నివేదించిందన్నమాట ఇవన్నీ. ఇక్కడ ప్రైవేటీకరణకు 12 ప్రభుత్వ సంస్థలు అన్నాం కదండి. అయితే తొలి జాబితా సమర్పించిన నీతి ఆయోగ్ అంటే మొట్టమొదటి కాపీని అందించింది 12 సంస్థలు ఇలా ఉన్నాయి, వీటి పొజిషన్ ఇది, ప్రైవేటీకరించవచ్చు అవసరమైతే అని. ప్రైవేటీకరణ కోసం పరిశీలించేందుకు 12 ప్రభుత్వ రంగ సంస్థల తొలి జాబితాను నీతి ఆయోగ్ ప్రభుత్వానికి సమర్పించింది, అంటే సెంట్రల్ గవర్నమెంట్కి సమర్పించేసింది నీతి ఆయోగ్. అయితే ఇక్కడ చూడండి, ఇందులో ఎలాంటి సంస్థలు ఉన్నాయి, ఏ ఏ రంగాలకు సంబంధించిన సంస్థలు ఉన్నాయో చూద్దాం. ప్రభుత్వ రంగ బ్యాంకులతో పాటు బీమా కంపెనీలు ఉన్నాయి. ఓకేనా, ఇక్కడ సాధారణంగా మనము ఎల్ఐసి ఏదైతే ఉందో ప్రైవేటీకరణ చేస్తారు కదండి, ఎల్ఐసి లాంటి సంస్థలు అంటే బీమా సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు. ఇక్కడ చూడు, ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రభుత్వం ఆధీనంలో నడిచేటటువంటి బ్యాంకులను కూడా ప్రైవేటీకరించాలి అన్న దాంట్లో ఈ 12 సంస్థల్లో అవి కూడా ఉన్నాయండి. ఓకేనా, ఇలాంటి వాటిని గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ చూడండి, నీతి ఆయోగ్ చేసిన ఈ సిఫార్సులపై యాక్చువల్గా మనము కొంచెం తెలుసుకోవాలండి. పెట్టుబడులు ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగము దీపం అనేటటువంటి ఒక డిపార్ట్మెంట్ ఉంటుందండి. ఓకేనా, పెట్టుబడులు ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం దీపం అనేటటువంటి ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది. అయితే పెట్టుబడుల ఉపసంహరణపై ఏర్పాటైన కార్యదర్శుల కీలక బృందం CGD అనేది ఒకటి ఉందండి. అయితే ఈ దీపం మరియు CGD ఆధ్వర్యంలో ఇప్పుడు ఏదైతే నీతి ఆయోగ్ ఇచ్చిందో ఈ రిపోర్ట్ పరిశీలనలో ఉందండి. ఓకే, పరిశీలిస్తుందన్నమాట. అయితే మరి ఈ CGD అంటే ఏంటి? CGD అంటే ఇంతకు ముందు చూసాం కదండి, కార్యదర్శుల కీలక బృందం. దీనికి కేబినెట్ కార్యదర్శి కూడా ఉంటారండి. ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తే, ఆయన పేరు వచ్చేసి ఇక్కడ చూడండి, రాజీవ్ గౌబా నేతృత్వంలో. ఇదంతా రాజీవ్ గౌబా ఈయన పేరు. ఈయన నేతృత్వంలో ఇవన్నీ జరుగుతున్నాయి అన్నమాట. ఓకేనా, అంటే పరిశీలనలో జరుగుతున్నాయి. వేటిని ప్రైవేటీకరించవచ్చు, వేటిని ప్రైవేటీకరించకూడదు, ఏది ప్రైవేటీకరిస్తే లాభం, ఏది నష్టం అనేది వీళ్ళు పూర్తిగా ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇక్కడ చూడండి, అందులో భాగంగానే మనం నీతి ఆయోగ్ గురించి కూడా ఒకసారి చూద్దామండి. నీతి ఆయోగ్ అంటే ఏంటి? నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. ఓకే, నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అంటే నీతి ఆయోగ్ అండి. మరి ఇక్కడ చూడండి, తెలుగులో కూడా నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. ఓకే, అయితే
ఇది ఎప్పుడు ప్రారంభమైంది భారతదేశంలో నీతి ఆయోగ్ అంటే జనవరి 1, 2015 అండి. జనవరి 1, 2015 అంటే అంతకుముందు 2014 మోడీ అధికారంలోకి రావడం జరిగిందండి. మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2015 జనవరి 1న ఈ నీతి ఆయోగ్ని తీసుకురావడం జరిగిందండి. అయితే ఏ మంత్రిత్వ శాఖలో పనిచేస్తుంది ఇది అంటే మినిస్ట్రీ ఆఫ్ ప్లానింగ్ సంబంధించిందండి. ఓకేనా, నీతి ఆయోగ్. అయితే పిఎం నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ఇది నీతి ఆయోగ్ అనేది పనిచేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలండి, నీతి ఆయోగ్ పిఎం ఆధ్వర్యంలో పనిచేస్తుంది. ప్రస్తుత పిఎం నరేంద్ర మోడీ కాబట్టి ఆయన ఆధ్వర్యంలో పనిచేస్తుంది. అయితే మరి డిప్యూటీ చైర్మన్ ఎవరు దీనికి అని చెప్పేసి ఇక్కడ చూడండి అనుకుంటే రావ్ ఇంద్రజిత్ సింగ్ డిప్యూటీ చైర్మన్ అండి. అయితే మరి ఈ నీతి ఆయోగ్ అనేది భారతదేశంలో ఎప్పుడు ఏర్పడ్డది? జనవరి 1, 2015 అనుకున్నాం కదా. మరి జనవరి 1, 2015 కంటే ముందు ఈ నీతి ఆయోగ్ స్థానంలో ఏదైనా శాఖ ఉండేదా అని అంటే అవును ఉండేది. చూడండి ఇక్కడ ఇది దేని స్థానంలో ఏర్పడింది అని చెప్పాను కదండి, అది ప్రణాళికా సంఘం అండి. ప్లానింగ్ కమిషన్ స్థానంలో ఏర్పడింది నీతి ఆయోగ్. అయితే మరి ప్రణాళికా సంఘం గురించి కూడా మనం చూస్తే ప్రణాళికా సంఘం భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఎప్పుడు వచ్చిందంటే 1950వ సంవత్సరంలో వచ్చిందండి. 1950 15 మార్చిన ప్రణాళికా సంఘం అనేది ఏర్పడడం జరిగింది. ఇది ఎప్పటి వరకు పనిచేసిందంటే 31 డిసెంబర్ 2014 వరకు పనిచేసిందండి. ఇక్కడ చూడండి మోడీ అధికారం 2014లో వచ్చారు. జనవరి 1, 2015న ఇది నీతి ఆయోగ్ అంటే వచ్చిందనమాట. నీతి ఆయోగ్ కంటే ముందు మన భారతదేశంలో ఉన్నదండి ప్లానింగ్ కమిషన్. అంటే నీతి ఆయోగ్ అనేది ఏర్పడే ఒక రోజు కంటే ముందు దాకా కూడా అంటే డిసెంబర్ 31, 2014 వరకు కూడా మన భారతదేశంలో ఉన్నదేంటి ప్లానింగ్ కమిషన్ అండి. ఓకేనా, ప్లానింగ్ కమిషన్ ఇక్కడ ఉండడం జరిగిందనమాట. దాని తర్వాత కూడా మ్యాటర్లోకి వెళ్తే చూడండి నీతి ఆయోగ్ సంబంధించి ప్రస్తుతం అసలు ఏముంది చూద్దాం. నీతి ఆయోగ్ చైర్మన్ ఎవరు అంటే ఇక్కడ చూడండి మోడీ చైర్మన్. ఓకే ఒప్పుకుందాం. ఇక్కడ చూడండి సాధారణంగా చైర్మన్గా ప్రధాని వ్యవహరిస్తారు. ఓకేనా, అంటే ఇప్పుడు మోడీ ఉన్నారు, రేపు ప్రధాని మారినప్పుడు ఆటోమేటిక్గా అప్పుడు ప్రధాని ఎవరు ఉన్నారో ఆయనే నీతి ఆయోగ్ చైర్మన్గా వ్యవహరిస్తారన్నమాట. ఇక్కడ పాయింట్ అది అర్థం చేసుకోవాలండి. అయితే మరి నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ ఉంటారు కదా ఒకరు, ఆయన ఎవరంటే డాక్టర్ రాజీవ్ కుమార్ అండి. ఈయన మోడీ, ఈయన రాజీవ్ కుమార్. డాక్టర్ రాజీవ్ కుమార్ ఇప్పుడు వైస్ చైర్మన్ ఆఫ్ నీతి ఆయోగ్ అండి. ఓకే, మరి నీతి ఆయోగ్లో ఫుల్ టైం మెంబర్స్ అంటే శాశ్వత సభ్యులు కూడా ఉంటారండి ఒక ముగ్గురు. ఆ ముగ్గురిని కూడా మనం చూద్దాం. చూడండి, ఒకరు వికే సారస్వత్, 2 ప్రొఫెసర్ రమేష్ చాంద్, 3 డాక్టర్ వికే పాల్. ఓకే, ఇక్కడ ముగ్గురు ఫొటోస్ కూడా నేను చూపెడుతున్నాను చూడండి, ఇదిగోండి. ఓకే, అలాగే ఇక్కడ గమనించాల్సిన ఇంకొక విషయం ఏంటో చూడండి. అయితే ఈ నీతి ఆయోగ్ ఏర్పడింది ఎప్పుడు అనుకున్నాం? జనవరి 1, 2015 అని చెప్పాను కదా. ఇక్కడ జనవరి 1, 2015లో ఏర్పడిన నీతి ఆయోగ్కి మరి మొట్టమొదటి వైస్ చైర్మన్ ఎవరండి? అరవింద్ పనగారియా. 2015 నుంచి 17 దాకా పనిచేస్తారు. ఈ ఫోటోలో కనిపిస్తున్నారు కదండి, ఇక్కడ చూడండి వైస్ చైర్మన్ నీతి ఆయోగ్. ఈయన ఎప్పుడు 2015 జనవరి 1వ తారీఖున నీతి ఆయోగ్ ఏర్పడినప్పుడు మొట్టమొదటి వైస్ చైర్మన్ అండి. మరి అప్పుడు చైర్మన్ ఎవరు అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ పాయింట్ అందుకే నేను చెప్పాను, సాధారణంగా చైర్మన్గా ప్రధాని వ్యవహరిస్తారు అని చెప్పింది అందుకే. అంటే నీతి ఆయోగ్ ఏర్పడిన తర్వాత చైర్మన్గా ఉండేది ఎవరు? ప్రధాని. అప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ. ఓకేనా, ఇక్కడ దాని తర్వాత వైస్ చైర్మన్గా అప్పుడు ఫస్ట్ టైం పనిచేసింది ఎవరంటే అరవింద్ పనగారియా అండి. ఓకే, దాని తర్వాత ఇక్కడ ఇంకొకటి అర్థం చేసుకోండి. అరవింద్ పనగారియా ఈ నీతి ఆయోగ్ని యాక్చువల్గా థింక్ ట్యాంక్ అని చెప్పేసి పేర్కొనడం జరిగింది. ఓకేనా, అంటే ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా థింక్ ట్యాంక్ నీతి ఆయోగ్ అన్నారన్నమాట. అప్పుడు దీన్ని నీతి ఆయోగ్ని అంటే ప్రధాని మోడీ కావచ్చు, ఈ పనగారియా కావచ్చు, వీరు పేర్కొనడం జరిగిందనమాట. అయితే ఎందుకు అంటే ఇక్కడ చూడండి, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇందులో సభ్యులుగా ఉంటారండి. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇచ్చే సలహాలను కూడా నీతి ఆయోగ్ ఖచ్చితంగా పాటించాలి. అందుకే మోడీ ఏమన్నారంటే అందరి బాధ్యతతో నిర్ణయాలు తీసుకోబడుతుంది కాబట్టి ఇది థింక్ ట్యాంక్ లాంటిది, భారతదేశానికి థింక్ ట్యాంక్ లాంటిది. అలాగే మనం అందరం కలిసి టీమ్ ఇండియా అని చెప్పేసి పేర్కొనడం జరిగింది. అంటే టీమ్ ఇండియా అంటే భారతదేశ క్రికెట్ టీంని టీమ్ ఇండియా అంటాం. కాబట్టి టీమిండియాగా మనం టీమిండియా స్ఫూర్తితోటి మనం కూడా పనిచేయాలి. అందుకే మనం టీమిండియాగా ఇక్కడ సంబోధించడం జరిగింది అన్నట్టు మోడీ. ఓకే, దాని తర్వాత ఇక్కడ చూడండి, ఈయన ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి అదానీ అండి. ఓకే, గౌతమ్ అదానీ. ఈయనకు సంబంధించిన ఒక న్యూస్ మనం ఇప్పుడు చూడాలండి, హైలైట్ న్యూస్ ఇది. భారతదేశంలో ముఖేష్ అంబానీ తర్వాత అత్యంత సంపన్నుడు ఎవరంటే ఈ గౌతమ్ అదానీ అండి.
ఈయన అదానీ గ్రూప్స్ సంబంధించినటువంటి వ్యక్తి. ఇక్కడ చూడండి, సంపద సృష్టిలో అంబానీ తర్వాత అదానీ. ఓకే, అంబానీ తర్వాత అదానీ. మరి ఎంత ఉందండి ఈయన ఆస్తి అంటే చూడండి, 5,000 కోట్ల డాలర్లకు అదానీ సంపద. ఓకేనా, 5,000 కోట్ల డాలర్లట. ఈ ఏడాది ఇక్కడ చూడండి, ఈ ఏడాది ఎలన్ మాస్క్, ఓకే, జెఫ్ బెజోస్, ఓకేనా, యాక్చువల్గా వీళ్ళిద్దరిని కూడా మించి జత చేరిన సంపద. అంటే చూడండి, ఈ ఇద్దరు ప్రపంచంలోనే అత్యంత కుబేరులు అన్నమాట. ఓకేనా, ఈ ఇద్దరికంటే ఎక్కువ సంపాదన ఈ ఏడాది ఎవరికి వచ్చింది అంటే ఈ గౌతమ్ అదానికి రావడం జరిగింది. అంటే అదానీ గ్రూప్స్ ఎక్కువగా సంపదను కూడగట్టుకుంది అన్నట్టు ఈ సంవత్సరంలో. మొత్తం సంపద 5,000 కోట్ల డాలర్లు అని చెప్పాను కదా. ఓకే, దాని తర్వాత చూడండి, మరి ఈయన కంపెనీలకు సంబంధించిన డీటెయిల్స్ కావచ్చు, మరి ఎక్కడెక్కడ పెట్టుబడులు ఉన్నాయి ఏంటి అనేది మనం ఒకసారి చూద్దామండి. స్టాక్ మార్కెట్లలో రెట్టింపైన అదానీ కంపెనీల షేర్ల ధరలు. ఓకేనా, అదానీకి సంబంధించినటువంటి ఇంత ఎక్కువగా సంపద రావడానికి కారణం ఏంటంటే, ఒకటి స్టాక్ మార్కెట్లో ఆయన యొక్క షేర్ల ధరలు రెట్టింపైనాయండి. అయితే ఇక్కడ చూడండి, ఈయన మౌలిక సదుపాయాలు డేటా సెంటర్లు విద్యుత్తు వ్యాపారాల విస్తరణలో శరవేగంగా ముందుకెళ్తున్నారండి. ఓకేనా, విద్యుత్తు వ్యాపార విస్తీర్ణంలో శరవేగంగా ముందుకెళ్ళడం జరుగుతుంది. సాధారణంగా ఇక్కడ చూడండి, అదానీ కంపెనీ విలువలు కనుక మనం ఒకసారి చూస్తే ఏ కంపెనీలలో ఎంతెంత ఆయనకు ఆస్తులు కలిగి ఉన్నాడో చూద్దామండి. అంటే ఆయన గ్రూప్స్ ఇవన్నీ ఆయనకు సంబంధించినవి. ఒకటి చూడండి, అదానీ గ్రీన్ ఎనర్జీ. ఇందులో ఎంత ఉందండి సంపద? 1,800 కోట్ల డాలర్లు అండి. 1,800 కోట్ల డాలర్లు. దాని తర్వాత అదానీ పోర్ట్స్ అండ్ సేజ్. పోర్ట్స్ అంటే ఏంటి? ఓడరేవులు. ఓకేనా, సేజ్ అంటే ఆ ఓడరేవులు ఉండే ప్రాంతం సపరేట్. మనకు సేజ్ అంటే ఏం లేదండి. ఇక్కడ చూడండి, యాక్చువల్గా మనకు స్పెషల్ ఎకనామిక్ జోన్ని సేజ్ అంటామండి. స్పెషల్ ఎకనామిక్ జోన్గా దీన్ని పరిగణిస్తారు, సేజ్. ఓకేనా, ఇక్కడ చూడండి, ఇక్కడ అదానీ పోర్ట్స్ అండ్ సేజ్ 900 కోట్ల డాలర్లను కలిగి ఉందండి. తర్వాత అదానీ టోటల్ గ్యాస్ 800 కోట్ల డాలర్లు, అదానీ ఎంటర్ప్రైజెస్ 800 కోట్ల డాలర్లు, అదానీ ట్రాన్స్మిషన్ 600 కోట్ల డాలర్లు, అదానీ పవర్ 200 కోట్ల డాలర్లను కలిగి ఉందండి. ఇవన్నీ కలుపుకుంటేనే ఇక్కడ వచ్చినటువంటి ఇంతకుముందు చూపినటువంటి ఈ నెంబర్కు రీచ్ అవుతుంది అన్నమాట. ఓకేనా, దాని తర్వాత వార్తల్లో నిలిచినటువంటి వ్యక్తులు, పుస్తకాలు, అవార్డులు, రచనలు కూడా మనం ఇక్కడ చూడబోతున్నామండి. చూడండి, అయితే ఇవాళ న్యూస్లో హైలైట్గా నిలిచిన టాపిక్ అండి ఇది. ఖచ్చితంగా తెలంగాణకి సంబంధం ఉంది, ఆంధ్రాకి సంబంధం ఉన్నటువంటి రచయితలకు అవార్డులు రావడం జరిగిందండి. ఇక్కడ చూడండి, ఆయన ఎవరు ఇక్కడ చూడబోతున్నాం, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అని చాలా గొప్పదండి. కేంద్ర సాహిత్య అకాడమీ అంటే ఇటు భారతదేశంలో చాలా గొప్ప రచనలకు ఇచ్చేటటువంటి అవార్డు అండి ఇది. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు 2020 సంవత్సరానికి ఎవరికి వచ్చింది అంటే ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి ఉన్నారు కదండి, ఈయన పేరేంటంటే ఆయన నిఖిలేశ్వర్. ఓకేనా, ఈయన పేరు నిఖిలేశ్వర్. ఓకే, చూడండి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు 2020 సంవత్సరానికి ప్రసిద్ధ కవి నిఖిలేశ్వర్ను కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం వరించింది. ఓకేనా, యాక్చువల్గా ఈయనను ఇక్కడ కుంభం యాదవరెడ్డి అనేది అసలు పేరండి. ఈయనకు నిఖిలేశ్వర్ యొక్క అసలు పేరండి. ఈయనది యాదాద్రి భువనగిరి జిల్లా అండి, తెలంగాణకు చెందిన వ్యక్తి. యాదాద్రి భువనగిరి జిల్లా, ఆ జిల్లాలోని ఊరేంటంటే వీరల్లి గ్రామంలో 1938లో జన్మించారండి. ఈయన 1938లో జన్మించారు. ఎవరు? నిఖిలేశ్వర్. ఆయన ఇంకొక పేరేంటిది? కుంభం యాదవరెడ్డి. ఓకేనా, ఇక్కడ చూడండి, మరి ఈయన ఏ రచనకు సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది 2020 గాను అంటే ఇక్కడ చూడండి, అగ్నిశ్వాస. ఇక్కడ పిక్ చూపిస్తుంది కదా, అగ్నిశ్వాస. ఓకేనా, అగ్నిశ్వాస కవితా సంకలనం. ఓకేనా, ఇది 2015 నుంచి 2017 వరకు చేసినటువంటి సంకలనం అండి. అయితే యాక్చువల్గా ఇందులో ఈయన ఏమి ఒక అంశాన్ని తీసుకొని ఈ రచన చేశారు అంటే చూడండి, సమాజంలో ఉన్నటువంటి అవినీతిని ప్రశ్నించడం, అంటే పాలక వర్గాల్లో ఉన్నటువంటి, ప్రభుత్వాల్లో ఉన్నటువంటి అవినీతిని ప్రశ్నించడం అనేది మనకి ఇక్కడ ఒక అంశంగా కనిపిస్తుంది అగ్నిశ్వాసలో. ఓకే, కాబట్టి ఇది కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు 2020కి ఎంపిక అవ్వడం జరిగిందనమాట. దాని తర్వాత చూడండి, మరి ఈయనతో కలిపి అంటే మామూలుగా దేశంలో ఇంకెవరికైనా అవార్డులు వచ్చాయి, ఏమంటారు కేటగిరీలో అవార్డులు వచ్చాయి అనేది కూడా తెలవాలి కదా. చూడండి, దేశవ్యాప్తంగా 20 భాషల్లోని కవితా సంకలనాలు
దేశవ్యాప్తంగా 20 భాషలకు సంబంధించిన కవితా సంకలనాలు, చిరుకథలు అంటే చిన్న కథలు, స్మృతి కావ్యాలు, తర్వాత నవలలను 2020 పురస్కారాలు కేంద్ర సాహిత్య అకాడమీ ఎంపిక చేసిందండి. ఓకేనా, అంటే కేటగిరీస్ ఏవేవి తీసుకొని ఎంపిక చేసింది అని చెప్పడం అనమాట. దాని తర్వాత ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఇదే కేంద్ర సాహిత్య అకాడమీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వ్యక్తులకు కూడా అవార్డులు వచ్చాయండి. అందులో భాగంగా ఎవరికి ఏ అవార్డులు వచ్చాయో చూద్దాం. చూడండి, కేంద్ర సాహిత్య యువ పురస్కారం, ఓకే, యూత్ డివిజన్లో వచ్చేసి యువ పురస్కారం ఎవరికి వచ్చిందండి? ఇక్కడ చూడండి, ఈ ఫస్ట్ పిక్లో కనిపిస్తున్నారు కదండి, ఈవిడ పేరు వచ్చేసి ఎండ్లూరి మానస. ఓకే, ఎండ్లూరి మానస, ఈవిడకి ఏం పురస్కారం వచ్చింది? కేంద్ర సాహిత్య యువ పురస్కారం రావడం జరిగిందండి. అలాగే నెల్లూరుకు చెందినటువంటి ఒక్క నిమిషం అండి, ఎండ్లూరు మానస యాక్చువల్గా ఈవిడ నెల్లూరుకు చెందిన ఆవిడ ఈమె. ఓకేనే, నెల్లూరుకు చెందిన ఆవిడ. అయితే ఈమె రాసినటువంటి చిరుకథల పుస్తకం దాని పేరేంటంటే మిలింద. ఓకే, మిలింద. ఈ బుక్ కనిపిస్తుంది చూడండి ఇక్కడ పిక్లో, మిలింద. ఈ బుక్కి యాక్చువల్గా ఈ రచనకి రావడం జరిగింది చిరుకథల పుస్తకం అండి. ఇది ఎండ్లూరి మానస కేంద్ర సాహిత్య యువ పురస్కారం రావడానికి ఈ పుస్తకం కారణం అన్నమాట. ఓకేనా, ఈమె నెల్లూరు జిల్లాకు చెందిన ఆవిడ. దాని తర్వాత ఈ పిక్లో కనిపిస్తున్నా చూడండి, ఈవిడ పేరు గన్నెగంటి అనసూయ. ఓకే, గన్నెగంటి అనసూయ. ఈవిడకు కేంద్ర సాహిత్య బాలా పురస్కారం వచ్చిందండి. కేంద్ర సాహిత్య బాలా పురస్కారం రావడం జరిగిందనమాట. అయితే ఇందాక చూసాం కదండి, యాక్చువల్గా ఎండ్లూరి మానస వచ్చినటువంటి కేంద్ర సాహిత్య యువ పురస్కారం, ఇదేంటి బాలా పురస్కారం. ఓకే, డిఫరెంట్ కేటగిరీలు. అయితే ఇందాక మనం చెప్పుకున్నటువంటి మిలింద దేనికి సంబంధించిందంటే స్త్రీలకు సంబంధించినటువంటి పరమైనటువంటి కొన్ని ఆంక్షలు కావచ్చు, కట్టుబాట్లు కావచ్చు, ఇలాంటి వాటి గురించి ఈవిడ ఇక్కడ ఈ రచనలో బాగా పేర్కొనడం జరిగిందన్నట్టు. అయితే ఇక్కడ చూడండి, గన్నెగంటి అనసూయ కేంద్ర సాహిత్య బాలా పురస్కారాన్ని పొందారు కదా. మరి ఈవిడేం రాశారు? చిరుకథల పుస్తకం కేటగిరీలోనూ వచ్చిందండి ఈవిడ కూడా. ఆమె రాసినటువంటి ఆ పుస్తకం యాక్చువల్ టైటిల్ చూడండి, ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ స్నేహితులు అనేటువంటి పుస్తకాన్ని రాసిందండి. ఇది బాలల కథలండి, చిన్నపిల్లలకు సంబంధించిన కథలండి ఇవి. అయితే ఈవిడ మరి ఇక్కడికి సంబంధించిన ఆవిడ అంటే పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన కొవ్వూరు మండలానికి చెందినటువంటి పాసివేదాల గ్రామం అండి ఈమెది. పాసివేదాల గ్రామం. ఓకే, ఇక్కడ చూడు. అయితే ఈ ఇద్దరు కూడా ఆంధ్ర ప్రాంతానికి చెందిన వాళ్ళండి. ఫస్ట్ చెప్పినటువంటి ఈయన తెలంగాణ ప్రాంతం వ్యక్తి. ఈయన పేరేమని చెప్పుకున్నామండి? యాక్చువల్లీ చూడండి, నిఖిలేశ్వర్ కుంభం యాదవరెడ్డి ఈయననే. ఓకేనా, ఇక్కడ ఇంకొకటి అండి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు ఇచ్చింది కదండి. మరి సాహిత్య అకాడమీకి చైర్మన్ ఎవరో కూడా మనకు తెలియాలి కదా. అంటే అధ్యక్షుడు డాక్టర్ చంద్రశేఖర్ కంబార్. ఈ పిక్లో కనిపిస్తున్న పెద్ద ఆయనండి, చంద్రశేఖర్ కంబార్. డాక్టర్ చంద్రశేఖర్ కంబార్ కేంద్ర సాహిత్య అకాడమీకి ప్రస్తుత అధ్యక్షుడు అండి. అలాగే మరి ఈ సాహిత్య అకాడమీని ఎప్పుడు ప్రారంభించారు, అది ఎక్కడ ఉంది, ఏ నగరంలో ఉంది అనేది కూడా తెలియాలి కదా. చూడండి, సాహిత్య అకాడమీని మార్చి 12, 1954లో మార్చి 12న స్థాపించడం జరిగిందండి. ఎక్కడ? రవీంద్ర భవన్, న్యూఢిల్లీలో స్థాపించారు సాహిత్య అకాడమీని. ఓకేనా. దాని తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి విషయం అండి ఇది. చూడండి, అయితే భారతదేశంలో కరోనా నేపథ్యంలో యాక్చువల్గా చాలా నష్టపోయాం కదండి ఎకనామికల్గా. అలాంటి నష్టాన్ని పూడ్చుకోవడం కోసం భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆత్మనిర్భర్ భారత్ అనే పేరుతోటి ఒక పథకాన్ని తీసుకురావడం జరిగింది. అంటే ఏవైతే రంగాలు నష్టపోయాయో ఆ రంగాలు కోలుకోవడానికి ఈ పథకం చాలా ఉపయోగపడుతుంది కూడా. చూడండి, అయితే స్వావలంబన పథంలో రక్షణ రంగం. ఓకేనా, స్వావలంబన అంటే ఏంటండి? సెల్ఫ్ రిలయన్స్. ఈ సెల్ఫ్ రిలయన్స్ అంటే ఏంటంటే స్వావలంబన. యాక్చువల్గా అంటే ఇక్కడ చూడండి, రక్షణ రంగంలో స్వావలంబన అంటే రక్షణ రంగంలో మనంగా ఎదగడం. అంటే మన టెక్నాలజీని, మన లోకల్గా ఉన్నటువంటి అన్నింటి అవకాశాలను ఉపయోగించుకుంటూ రక్షణ రంగంలో మనకు కావాల్సినవన్నీ మనమే తయారు చేసుకోవాలి అని చెప్పడం అండి ఇక్కడ దీని ఉద్దేశం. ఇక్కడ చూడండి, డిఫెన్స్ సెక్టర్ సంబంధించి భారతదేశం స్వావలంబన చెందాలి అనేటటువంటి పిక్ చూపిస్తుంది. అయితే మరి ఆత్మనిర్భర్ భారత్ రక్షణ రంగానికి ఏమి ఇచ్చిందండి అనేది మనం ఇప్పుడు చూడబోతున్నాం. చూడండి, ఆయుధ రంగంలో ఆత్మనిర్భరత ఎంత కల్పించిందో మనం చూడాలి. అలా అనుకున్నప్పుడు ఒక 4 కేటగిరీలు చూద్దాం. చూడండి, అయితే దిగుమతి నిషేధ జాబితా అంటే ఏంటి అండి ఇది? యాక్చువల్గా మనం ఇందాక చెప్పుకున్నాం కదండి, ఆత్మనిర్భర్ ప్యాకేజీలో భాగంగా రక్షణ రంగంలో మన తయారీ మనమే చేసుకోవాలి. ఇతర దేశాల నుంచి మనం దిగుమతి చేసుకోవడం ఎందుకు? మనమే
మన టెక్నాలజీని ఉపయోగించి తయారు చేసుకోవచ్చు కదా, అన్ని ఆయుధాలు కావచ్చు ఏవైనా డిఫెన్స్ సెక్టార్కి సంబంధించినవి. అయితే ఫస్ట్ ఏం చేయాలి, అలా చేయాలంటే దిగుమతులు ఏవైతే చేస్తున్నామో ఆ దిగుమతులను ఫస్ట్ నిషేధించాలి కదా, అదే పనిచేస్తుంది భారత ప్రభుత్వం. దిగుమతి నిషేధ జాబితా. మరి దిగుమతి నిషేధ జాబితాలో ఏమేమి ఉన్నాయి చూడండి, చదువుతా ఒకసారి వినండి. సాయుధ దళాలు, ఓకేనా, డిఆర్డిఓ, రక్షణ రంగంలోని పిఎస్యులు, ఓకేనా, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ, ఆయుధ తయారీ ప్రైవేటు సంస్థలతో చర్చల అనంతరం విదేశాల నుంచి దిగుమతి చేసుకునే రక్షణ రంగ ఉత్పత్తుల నిషేధ జాబితాను రూపొందించారు. అంటే వివిధ రంగాలకు, డిఫెన్స్ సెక్టర్లో ఉన్నటువంటి వివిధ రంగాలకు చెందినటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనము ఇవన్నీ రద్దు చేసుకుంటున్నాం, నిషేధిస్తున్నాం, ఇక్కడ కావాల్సిన అన్నీ కూడా మనమే తయారు చేసుకుంటున్నామని పేర్కొనడం అనమాట. అయితే అది ఏ కాలానికి, అంటే ఏ కాలానికి సంబంధించిన ఇదంటే జాబితాను రూపొందించారని చూడండి. 2020 నుండి 2024 కాలానికి ఈ నిషేధం అమల్లో ఉంటుందటండి. 2020 నుంచి 2024 కాలానికి మనము అనుకున్నది రీచ్ అవ్వాలి. అలా రీచ్ అయితే మనం ఆటోమేటిక్గా మొత్తానికి శాశ్వతంగా నిషేధించుకున్నా పర్వాలేదు అనేది దీని ఉద్దేశం అండి. ఇక్కడ ఇంకా చూడండి, మరిన్ని రక్షణ ఉత్పత్తులను దిగుమతుల నిషేధ జాబితాలో చేర్చేందుకు సిద్ధమవుతున్నటువంటి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. అంటే ఇవే కాకుండా ఈ ఫస్ట్లో పేర్కొన్నటువంటి ఈ డిఆర్డిఓ, సాయుధ దళాలు ఇలాంటివే కాకుండా ఇంకా కూడా ఇందులో రక్షణ రంగంలోని వివిధ రకాల ఉత్పత్తులను కూడా చేర్చాలి. అలా చేస్తేనే మనకు కావాల్సిన ప్రతి వస్తువును మనం తయారు చేసుకోవచ్చు అని పేర్కొన్నామండి. అయితే స్థానిక కంపెనీలకే కాంట్రాక్ట్లు ఇవ్వడం ఇది చాలా గొప్ప విషయం అండి. అంటే భారతదేశానికి సంబంధించినటువంటి కంపెనీలు ఇవి తయారు చేయలేవా, మరి మన దగ్గర టెక్నాలజీ ఉంది, మరి ఎందుకు తయారు చేయలేకపోతున్నాయని మనకు సంబంధించినటువంటి సంస్థలకే ఈ కాంట్రాక్ట్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. చూడండి, వచ్చే 6-7 ఏళ్లలో భారతీయ కంపెనీలకు రక్షణ ఉత్పత్తుల రూపేణ 4 లక్షల కోట్ల రూపాయల విలువైన, ఇక్కడ చూడండి 4 లక్షల, ఇక్కడ చూడండి 4 లక్షల కోట్ల రూపాయల విలువైన కాంట్రాక్ట్ను అప్పగించడం ప్రభుత్వం భావిస్తుందండి. 4 లక్షల కోట్ల రూపాయల కాంట్రాక్ట్ను భారతదేశం సంబంధించినటువంటి అంటే కంపెనీలకే ఇవ్వడం ద్వారా ఆ కంపెనీలకు కూడా మనము ఏం చేస్తున్నాం, అభివృద్ధిలో పాల్పంచుకున్నట్టే కదా. అలా అనుకున్నప్పుడు ఇక్కడ చూడండి, దేశీయంగానే రక్షణ ఉత్పత్తుల సమీకరణకు ఈ ఏడాది సుమారు రూపాయలు 70,000 కోట్లు కేటాయించారండి. ఓకేనా, దేశీయ ఉత్పత్తిలో భాగంగా ఈ ఏడాది కేటాయించినటువంటి డబ్బు ఎంత అంటే రూపాయలు 70,000 కోట్లను రక్షణ రంగానికి కేటాయించడం జరిగిందండి. తర్వాత ఇక్కడ చూడండి, ఇందులో కొన్ని కేటగిరీలు ఏమేమి ఆయుధాలు అవన్నీ చూస్తే మర ఫిరంగులు, చిన్న సైజు యుద్ధ నౌకలు, నీటి అడుగున ఉన్నటువంటి వస్తువులను ప్రతిధ్వనుల సాయంతో పసిగట్టేటువంటి రక్షణ పరికరాలు, రవాణా యుద్ధ విమానాలు, రాడార్లు వంటి వాటిని దేశీయంగానే తయారు చేసుకోవాలని భారత ప్రభుత్వము నిర్ణయించి డిఫెన్స్ సెక్టార్లో వీటిని అమలు చేయాలని ఈ ఆత్మనిర్భర్ ప్యాకేజీలో భాగంగా పేర్కొనడం జరిగిందండి. అందుకే ఈ దిగుమతుల నిషేధ జాబితాను వెలువరించడం జరిగింది. ఓకేనా, ఇలా ప్రకటించింది ఎవరండి, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అండి. ఓకేనా, ఇట్లా అంటే ప్రతిదీ మనము విపులంగా చదివితేనే మనకు ఒక్క పాయింట్ అయినా ఎగ్జామ్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఓకే, దాని తర్వాత ఇంకోటి చూడండి, పదవి స్వీకరణ. అంటే ఇవాళ పదవులు ఎవరు తీసుకున్నారు అనేది చూడండి. UBIEDగా నితీష్ రంజన్, ఈ ఫోటోలో ఉన్న ఆయన పేరు నితీష్ రంజన్ అండి. UBI అంటే ఏంటి, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకే, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈడీగా నితీష్ రంజన్ కొత్తగా చార్ట్ తీసుకున్నారు అని చెప్పడం అండి. అయితే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నితీష్ రంజన్ను కేంద్ర ప్రభుత్వం నియమించిందండి. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనమాట. ఓకేనా, అయితే మరి ఇప్పటివరకు ఈయన ఎక్కడ పనిచేశాడంటే అదే బ్యాంకులో, ఇప్పటివరకు ఈ బ్యాంకులోనే చీఫ్ జనరల్ మేనేజర్గా ఆయన విధులు కూడా నిర్వర్తించడం జరిగింది. ఎవరు, నితీష్ రంజన్. ఈయన ఇప్పుడు ప్రస్తుతం ఏంటిది, UBI బ్యాంకుకు సంబంధించి ఈయన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నియమించబడ్డాడండి. ఓకేనా, ఈడీ. స్పోర్ట్స్ న్యూస్లో కూడా ఇవాళ మంచి టాపిక్లు ఉన్నాయని చూడండి. తొలి T20లో ఇంగ్లాండ్ విజయం సాధించిందండి. ఓకేనా, అంటే యాక్చువల్గా నిన్నటి వరకు మన టెస్ట్ సిరీస్ చూసాం కదండి ఇంగ్లాండ్తో, ముత్తెరాలో లాస్ట్ ఫైనల్ మ్యాచ్లో మనము గెలవడము, ఓకే 4-1తో సిరీస్ కైవసం చేసుకోవడము అవన్నీ చూసాం కదా. మరి ఇప్పుడు T20 కూడా స్టార్ట్ అయింది నిన్నటి నుంచి. ఆ T20లో మొట్టమొదటి T20లో ఇంగ్లాండ్ విజయం సాధించిందండి. ఓకేనా, టెస్టుల్లో మాదిరిగానే, అంటే యాక్చువల్గా ఏంటి, టెస్టుల్లో కూడా ఇదే విధంగా ఏం జరిగింది, భారతదేశము అంటే మొదటి టెస్ట్లో ఓడిపోయి తర్వాత 3 టెస్టులను గెలిచి, అంటే 4 టెస్టులను గెలిచి, ఓకే దాని తర్వాత సిరీస్ని కైవసం చేసుకోవడం జరిగింది. సేమ్ ఇప్పుడు కూడా అదే రిపీట్ అవ్వాలని భావిస్తున్నామండి. ఇక్కడ చూడండి, టెస్టులో మాదిరిగానే T20లోనూ ఇంగ్లాండ్తో సిరీస్ను భారత్ ఓటమితో మొదలుపెట్టింది. ఓకేనా, ఓటమితో మొదలుపెట్టింది. ఇక్కడ చూడండి, ఎక్కడ జరిగింది ఈ మ్యాచ్, ఫస్ట్ మ్యాచ్ అంటే అహ్మదాబాద్లోని మొథేరా స్టేడియం. ఓకేనా, ప్రపంచంలో అతిపెద్ద స్టేడియం, 1,10,000 మంది ఒకేసారి కూర్చొని మ్యాచ్ చూడొచ్చని చాలాసార్లు చెప్పాను కదండి. ఇక్కడ చూడండి,
అహ్మదాబాద్లోని మోతేరా స్టేడియంలో ఇంగ్లాండ్తో జరుగుతున్న T20 సిరీస్ మొదటి మ్యాచ్లో భారత్ ఓటమి పాలైందండి, ఓడిపోయింది భారత్. ఓకే, దాని తర్వాత ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తిని చూడండి, ఈవిడ మిథాలీ రాజ్, ఉమెన్ క్రికెటర్ అండి. ఓకేనా, ఇక్కడ ఈమె గురించి ఒక రికార్డు గురించి చూద్దామండి. మిథాలీ రాజ్ ఇక్కడ చూడండి, మిథాలీ రాజ్కి సంబంధించి మిథాలీ రాజ్ రికార్డ్. ఓకే, ఏం రికార్డ్ చేసింది ఈవిడ అంటే చూడండి, భారత దిగ్గజ మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ అరుదైన ఘనతను సాధించిందండి. ఏంటి అరుదైన ఘనత అంటే అంతర్జాతీయ క్రికెట్లో 10,000 పరుగుల మైలురాయిని అందుకున్న తొలి భారత మహిళా క్రికెటర్గా ఈమె రికార్డు నెలకొల్పిందండి. ఇక్కడ చూడండి, అంతర్జాతీయ క్రికెట్ ఇంటర్నేషనల్ క్రికెట్లో 10,000 పరుగులండి, నాటజ 10,000 పరుగులను పూర్తి చేసిన మహిళా క్రికెటర్ అండి ఈవిడ. ఇండియా నుంచి మొట్టమొదటి క్రికెటర్. ఓకేనా, 10,000 పరుగులు అంటే అన్ని ఫార్మాట్లో కలిపి 10,000 పరుగులను ఈవిడ పూర్తి చేయడం జరిగిందనమాట. అయితే ఇలాంటి రికార్డును అందుకున్న మొట్టమొదటి భారత క్రికెటర్ కూడా ఈవిడే ఇక్కడ. ఓకేనా, అయితే ఇక్కడ చూడండి, శుక్రవారం దక్షిణాఫ్రికాతో 3వ వన్డేలో దక్షిణాఫ్రికాతో యాక్చువల్గా ఉమెన్ టీంకి ఒక సిరీస్ జరుగుతుందండి. అయితే అందులో భాగంగా శుక్రవారము దక్షిణాఫ్రికాతో 3వ వన్డేలో మిథాలీ రాజ్ 10,000 పరుగుల మార్కును దాటిందండి. ఇప్పుడు ప్రస్తుతం ఆ పరుగులు 10,001 పరుగు అండి. ఓకేనా, అయితే మరి మిథాలీ కంటే ముందు ఈ రికార్డు ఎవరి పేరు మీదైనా ఉందా అనుకున్నప్పుడు చూడండి, మిథాలీ కంటే ముందు ఒకరు ప్లేయర్ ఈ రికార్డుని కొట్టారంటే 10,000 పరుగుల క్లబ్లో ఒక ప్లేయర్ ఉన్నారండి. ఆవిడ ఎవరు అంటే ఇక్కడ పిక్లో కనిపిస్తున్నారు చూడండి, ఇంగ్లాండ్ సంబంధించిన ప్లేయర్ అండి ఈవిడ. ఆమె చార్లెట్ ఎడ్వర్డ్స్. ఓకేనా, మిథాలీ రాజ్ ఇండియా నుంచి ఫస్ట్ ప్లేయర్ అన్నమాట. మరి మిథాలీ రాజ్ అంటే ట్రాక్ రికార్డ్ మనం చూడాలండి. అంటే పర్టికులర్గా క్రికెట్లో ఆమె ఏ విధంగా ఏ కేటగిరీలో ఆడింది, ఎన్ని పరుగులు చేసింది, ఎన్ని మ్యాచ్లు ఆడింది అని చూస్తే ఇక్కడ చూడండి, టెస్ట్ మ్యాచ్లేమో 10 మ్యాచ్లు ఆడిందండి. 10 మ్యాచ్లలో 663 పరుగులు చేసింది. వన్డేలు 212 మ్యాచ్లు ఆడి 6,974 పరుగులు చేయడం జరిగింది. T20లు 89 ఆడి 2,364 పరుగులు చేశారండి. అంటే టెస్టులు తక్కువ ఆడింది కాబట్టి తక్కువ పరుగులు ఉన్నాయండి. వన్డేలు ఎక్కువ ఆడింది, తర్వాత T20లు కూడా ఎక్కువ ఆడింది. ఇవన్నీ ఫార్మాట్లో కలుపుకొని మొత్తం ఇప్పుడు ఆమె పరుగులు ఏంటి అంటే 10,001 పరుగులతో ప్రపంచంలోనే 10,000 పరుగుల మైలురాయిని దాటిన ఆటగాళ్లలో ఈమె 2వ స్థానంలో నిలిచారండి. ఓకేనా, భారత్ నుంచి మొదటి స్థానంలో నిలిచారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే మిథాలీ రాజ్ మరి మొట్టమొదటి మ్యాచ్ ఎప్పుడు ఆడిందంటే 1999లో మొట్టమొదటిసారిగా ఈమె ఇంటర్నేషనల్ క్రికెట్లో మొట్టమొదటి మ్యాచ్ ఆడిందండి. 1999 అంటే 22 సంవత్సరాల క్రింద ఈమె క్రికెట్ స్టార్ట్ చేసింది ఇండియాలో. అంటే అప్పుడు మహిళా క్రికెటర్గా ఈమె ఆ రోజులలో అడుగుపెట్టిందంటే చాలా గర్వకారణం అండి. ఓకేనా, ఇక్కడ చూడండి, అంతర్జాతీయ మ్యాచ్ ఆడింది 1999లో తొలి మ్యాచ్. ఈ సందర్భంగా యాక్చువల్గా ఏంటి అంటే ఇప్పుడు 10,000 మార్కులు దాటింది కదండి. ఈ సందర్భంగా సచిన్ టెండూల్కర్ కూడా ఓకేనా ఈమెను ప్రశంసించడం జరిగిందండి, సచిన్ టెండూల్కర్. దాని తర్వాత ఇక్కడ చూడండి, ఏటీకే మోహన్ బగాన్ వర్సెస్ ముంబై అని చెప్పాను కదండి. యాక్చువల్గా ఇది ఫైనల్ మ్యాచ్ అండి. ఎందులో అంటే ISL ఓకే ఇండియన్ సూపర్ లీగ్ ఫైనల్ మార్గావ్లో జరుగుతుందండి మ్యాచ్. అయితే ఈ రెండింటి మధ్యలో ఫైనల్ మ్యాచ్ అనేది జరగబోతుందండి. యాక్చువల్లీ ఇక్కడ చూడండి, ఏటీకే ఇప్పటికే టైటిల్ని గెలిచింది గతంలో, కానీ ముంబై ఒకవేళ ఈ ఫైనల్లో గెలిస్తే మొట్టమొదటిసారిగా ఛాంపియన్ అవుతుందన్నమాట. అంటే ఈ రెండింటి మధ్యలో ఏటీకే మోహన్ బగాన్ వర్సెస్ ముంబై మధ్యలో ఏ ఫైనల్ జరుగుతుంది అంటే ఇండియన్ సూపర్ లీగ్ ఫుట్బాల్కి సంబంధించినండి ఇక్కడ. ఓకేనా, ఫుట్బాల్ ప్లేయర్స్ వీళ్ళు, ఫుట్బాల్కి సంబంధించినటువంటి లీగ్ ఇది. ఇండియన్ సూపర్ లీగ్ ఫైనల్ అనేది మార్గావ్లో జరుగుతుందండి. ఇందులో ఎవరు గెలిస్తే అంటే ముంబై గెలిస్తేనేమో కొత్త ఛాంపియన్, ఏటీకే గెలిస్తే ఆల్రెడీ వాళ్ళు ఛాంపియన్గా ఉన్నారండి. గతంలో కూడా వీళ్ళు గెలవడం జరిగింది. ఓకే అండి, ఇవాళ కరెంట్ అఫైర్స్ క్లాస్ ముగిసిందండి. థ్యాంక్ యూ సో మచ్. Add-on Solutions. Add-on Desires.